తూర్పు గోదావరి జిల్లా తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న జరగాల్సిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందంటూ మండిపడుతోంది వైసీపీ. టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేడు చలో తుని ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొనాలి అంటూ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను కూడా పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు తుని ఎలాంటి సభలు ర్యాలీలకు పర్మిషన్ లేదని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. తునిలో రాజకీయం అయితే మరింత హీట్ ఎక్కిందనే చెప్పాలి. ఏదైతే యనమల బ్రదర్స్ యనమల రామకృష్ణుడు యనమల కృష్ణుడు మధ్య యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఏదైతే తుని మున్సిపల్ సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇది మూడోసారి అయితే వాయిదా పడింది. నిన్న మూడోసారి వాయిదా పడడంతో అంటే కోరం ఏర్పాటు లేకపోవడంతో ఈ రోజుకి వాయిదా వేశారు. ఈ మరి కాసేపట్లో అయితే ఈ వైస్ చైర్మన్ కి సంబంధించి ఎన్నికైతే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే నిన్న ఎవరైతే వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారో దాడిశెట్టి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అయితే చలో తునికి పిలుపునిచ్చారు. అయితే ఎక్కడికెక్కడ అందరినీ నిర్బంధించారు. ముఖ్యంగా కిర్లంపూడి నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా తుని చేరుకున్నారు. తుని ముఖద్వారం దగ్గర ఆయన్ని పోలీసులు వెహికల్ ఆఫ్ చేశారు. అయితే వీళ్ళంతా కూడా ముద్రగడ అనుచరులంతా కూడా కారు దిగి మమ్మల్ని లోపలికి పంపించకపోతే ఖచ్చితంగా హైవేని దిగ్బంధం చేస్తామని వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు, 41 నోటీసులు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని చెప్పేసి ఆయన ప్రశ్నించడం కూడా పోలీసులు జరిగింది. మరోపక్క మాజీ ఎంపీ వంగ గీత కూడా చేరుకున్నారు. ఆమెను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతానికి ఎవరు కూడా లోపలికి రాకుండా తుని లోపలికి రాకుండా వారంతా కూడా ఎక్కడికెక్కడ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే యనమల రామకృష్ణుడు యనమల కృష్ణుడు అంటే గతంలో ఆయన తుని నుంచి అయితే టీడీపీ నుంచి సీట్ ఆశించారు. అయితే చంద్రబాబు ఎవరైతే యనమల రామకృష్ణుడు ఉన్నాడో రామకృష్ణుడు కూతురికి దివ్యకు సీట్ ఇవ్వడంతో ఆయన వైసీపీకి చేరుకున్నారు. వైసీపీలో చేరిన తర్వాత ఇప్పుడు మొదటిసారిగా ఏదైతే ఈ వైస్ చైర్మన్ కి సంబంధించి ఖచ్చితంగా వైసీపీ ఆ సీటును దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క యనమల రామకృష్ణుడు ఖచ్చితంగా వైస్ చైర్మన్ పదవిని వాళ్ళు దక్కించుకొని అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే వైసీపీకి 28 కౌన్సిలర్స్ ఉన్నారు. అందులో ఇటీవల కాలంలో 10 మంది కౌన్సిలర్లు టీడీపీకి చేరుకోవడం జరిగింది. అయితే మిగతా 17 మంది అయితే కూడా ఇప్పుడు చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహిళా సుధారాణి ఇంటి దగ్గర వీళ్ళంతా కూడా ఉండడం జరిగింది. అయితే ఎక్కడికెక్కడ పోలీసులు మొత్తం కార్యాలయము మున్సిపల్ కార్యాలయం చుట్టూ అంతా కూడా దిగ్బంధించారు. ఎక్కడికెక్కడ పోలీసులు బారిగేట్లు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే 3 సార్లు వాయిదా పడిందో ఈ రోజు అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఖచ్చితంగా ఎన్నికలైతే జరపాలని చెప్పి వ్యూహంగా అయితే టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరోపక్క మాత్రం దాడిశెట్టి రాజు ఇప్పటికే ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడికెక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవ్వరూ కూడా బయటికి ఆ దరిదాపుల చుట్టుపక్కల రాకుండా కూడా వచ్చే వారిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మాత్రమే లోపలికైతే పంపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ రోజు కూడా ఈ ఎన్నిక పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదంటే వాయిదా పడుతుందా అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ నందిని.